వేకా జ్యువెలర్స్ వెలలేని వైభోగం తరుగులేని నమ్మకం ఇప్పుడు మన కాకినాడలో డిసెంబర్ 5న ఘనంగా ప్రారంభం కాబోతోంది. గోల్డ్ అండ్ డైమండ్ ఆభరణాల వేదిక. ఏ రోజైనా నిన్న చాలా మంది హడావుడిగా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టారు. కన్నబాబు గారు పెట్టారు, చంద్రశేఖర్ రెడ్డి గారు పెట్టారు, వైఎస్ఆర్సీపీ నాయకులు చాలామంది హడావుడి చేశారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు కాకినాడ పోర్టుకి రావాల్సి వచ్చింది? ఈ విధంగా ప్రజలకు సంబంధించిన ఆస్తిని పూర్తి స్థాయిలో ఒక కాన్స్పిరసీ వీళ్ళు తయారు చేసుకుని దుర్వినియోగం చేసి రాష్ట్రానికి నష్టం కలిగిస్తుంటే ఇదేమైనా ఒక వ్యక్తి పైన మేము కక్ష కట్టామా? ఒక కుటుంబానికే మేము పరిమితం అయ్యామా? సో దీని వెనక ఎవరున్నారు? ఎంత పెద్ద కాన్స్పిరసీ జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయనే ముఖ్యమంత్రి, ఆయనకి తెలియకుండా జరగదు కదా. ఆరోబిందో రియాలిటీకి కాకినాడ సీ పోర్ట్స్ ఎందుకు 41% వాటా ట్రాన్స్ఫర్ చేసింది? ఏ సందర్భంలో చేసింది? ఏ విధంగా బెదిరించి భారతదేశంలో కార్పొరేట్ చరిత్రలో ఏనాడు జరగని విధంగా కేవీ రావు గారిని వారి కుటుంబాన్ని బెదిరించి ఏ విధంగా వీళ్ళు 41% వాటా రాయించేసుకున్నారో ఖచ్చితంగా బయటికి రావాలి. బాధ్యత లేదా జగన్మోహన్ రెడ్డి గారికి? కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్కి ఆరోబిందో రియాలిటీ ఏ విధంగా దూరింది? ఎందుకు మీరు జిఎంఆర్ దగ్గర నుంచి ఎస్సీజెడ్ లాగేసుకున్నారు? దీనికోసమే మీరు ఆ పోర్టుని పూర్తిగా మీ చేతుల్లోకి లాక్కోవడానికి, ఈ విధంగా దందా చేయడానికి, అంతిమంగా రాష్ట్ర ప్రజలకి నష్టం జరిగే విధంగా కేవలం మీరు మీ కుటుంబ సభ్యులే ఇందులో బాగుపడే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని చివరికి దేశ భద్రతను కూడా మీరు పక్కన పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు అన్న మాటల్లో ఏం తప్పు ఉంది చెప్పండి? గంజాయి స్మగ్లింగ్ అక్కడి నుంచి జరగదని రూల్ ఏమైనా ఉందా? ఇతర దేశాల నుంచి మీరు వెపన్స్ తీసుకురారని రూల్ ఏమైనా ఉందా? ఎందుకు ప్రశ్నిస్తున్నాం అంటే 2200 ఎకరాల కాకినాడ సీ పోర్ట్లో కేవలం 20 మంది పోలీసులు పెడతారా మీరు? ఓన్లీ 20 అంటే షిఫ్ట్కి 6. ఇదా మీరు చేపట్టిన భద్రత ఈ 5 సంవత్సరాల్లో? దీన్ని ప్రశ్నించాం. ఏమైపోతుంది రేపటి రోజున అక్కడ పొరపాటు జరిగితే? ఎందుకు ఈ ఉదాసీనత? ఇంత భారీ స్థాయిలో టర్నోవర్ జరుగుతున్నప్పుడు ఇతర దేశాల నుంచి ప్రతిరోజు ఏ సందర్భంలోనైనా సరే కనీసం 10 నుంచి 12 వెసల్స్ ఉంటాయి అక్కడ. 2 పోర్ట్లు కలుపుకుంటే 15 నుంచి 16 వెసల్స్ ఉంటాయి. ఎందుకు ఈ విధంగా దుర్మార్గంగా పనిగట్టుకొని కాకినాడకి చెడ్డ పేరు తీసుకొచ్చింది ఎవరు? కాకినాడని ఒక స్మగ్లింగ్ డెన్గా మార్చింది ఎవరు? ఎందుకు మాట్లాడలేదు ఆ రోజున మీరు అందరు ప్రెస్ మీట్లు పెట్టి? ఎవరు మీ బాసులను ప్రశ్నించినప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది మీకు ఎవరు మీ బాసులు. పోర్టు లాక్కుంది ఆరోబిందో. ఆరోబిందోకి అసలైన బాస్ ఎవరు? గతంలో కూడా బియ్యం ఎగుమతులు జరిగినాయి, కానీ ఈ స్థాయిలో ఎప్పుడు జరగలేదు. నేను ప్రత్యేకంగా మీకు 3 సంవత్సరాల గురించి ఎందుకు చెప్పానంటే ఇది ఆరోబిందో ఆ పోర్ట్ని టేక్ ఓవర్ చేసిన తర్వాత అసలు ఊహించని విధంగా కృష్ణపట్నంతో పోల్చుకున్న, విశాఖపట్నంతో పోల్చుకున్న 1,31,00,000 మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్ట్స్ నుంచి వీళ్ళు బియ్యం ఎగుమతి చేశారంటే ఒకసారి ఆలోచించాలి. ఇందులో ఇంకొక పెద్ద కుంభకోణం ఉంది. కోవిడ్ వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం
ప్రతి కుటుంబానికి ఉచితంగా బియ్యం సరఫరా చేయమని ఆదేశాలు జారీ చేసినప్పుడు దాదాపు 6,300 కోట్ల రూపాయలు బియ్యం వీళ్ళు లెక్కలు చూపించి ఇక్కడికి తరలించేశారు. రెండు 2021, 2022 ఈ 4 పోర్టులు కూడా నేను మీకు చెప్పిన లెక్కలు కోవిడ్ అప్పుడు జరిగిన ఎగుమతులు. లేకపోతే అసలు రైస్ ఎక్స్పోర్ట్ లేదు ఆ పోర్టుల నుంచి. ఓన్లీ కాకినాడ పోర్ట్ నుంచే రైస్ ఎక్స్పోర్ట్ ఉంది. మొత్తం కేంద్రీకృతం చేసి వ్యవస్థని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుని జిల్లా అధికారులు, పోలీస్ యంత్రాంగం, విజిలెన్స్ యంత్రాంగం అందరినీ వీళ్ళు పూర్తి స్థాయిలో కేవలం వాళ్ళ స్వలాభం కోసం ఉపయోగించుకున్నారు. ఎందుకు మాట్లాడలేదు ఇదే కన్నబాబు గారు, ఇదే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు గతంలో ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళకేమున్నాయి వాటాలు అక్కడ? మానస కంపెనీకి 7 ఎకరాలు భూమి ఇవ్వలేదా పోర్టులో? మొన్న పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఒక వ్యక్తి గురించి కాదు మేము మాట్లాడేది, ఇక్కడ ఈ వ్యవస్థ ప్రక్షాళన జరగాలి. పూర్తి స్థాయిలో లోతుగా పాతుకుపోయిన వ్యవస్థని ప్రక్షాళన చేయడం కోసమే చేస్తున్న ప్రయత్నం ఇది. మీడియా మిత్రులకు అందరూ తెలుసు, పుంఖాలుగా మీరు రాస్తూ ఉన్నారు. గతంలో ఎప్పుడైనా ఈ విధంగా బియ్యం సేకరణ జరిగేదా? ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. 1000 కేసుల పైన నేను మంత్రి అయిన తర్వాత ఈరోజున రాష్ట్ర వ్యాప్తంగా బుక్ చేశాం. సమాజం కోసం ఉపయోగపడే రైస్ మిల్లులు, ఉపాధి కల్పించే రైస్ మిల్లులు కూడా వీళ్ళు వాళ్ళ గుప్పిట్లో తెచ్చేసుకుని ఈ రైస్ స్మగ్లింగ్ చేయడానికి ఉపయోగించడం మొదలుపెట్టారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.